ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో చిరుతపులి సంచారం మరోసారి కలకలం రేపింది. శనివారం రాత్రి శ్రీవారి మెట్ల మార్గంలో తిరుగుతోన్న చిరుతను చూసి సునకాలు మురిగాయి. దీంతో చిరుత వాటిని వెంబడించగా చాకచక్యంగా తప్పించుకున్నాయి. కుక్కల్ని వెంటాడుతూ ముందుకెళ్లిన చిరుత తిరిగి వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డైన ఈ దృశ్యాలను చూసి టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది షాక్ అయ్యారు. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ భయంతో కంట్రోల్ రూమ్లోకి వెళ్లి తాళాలేసుకున్నాడు. ఉదయాన్నే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ అధికారులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి మెట్టు మార్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు. మైకుల్లో భక్తులకు హెచ్చరికలు జారీ చేస్తూ అప్రమత్తం చేస్తున్నారు. నడక మార్గాల్లో ఎవరు ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. చిరుత సంచరించిన సమయంలో భక్తులెవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. చిరుత కనిపించి ప్రదేశాన్ని పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది అది ఏ ప్రాంతం నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు చిరుత సంచారంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో శ్రీవారి నడక మార్గంలో వరాహస్వామి ఆలయ సమీపంలో ఓ చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత దారుణంగా చంపేసిన ఘటన సంచలనంగా మారింది. ఆ ఘటన తర్వాతే భక్తులకు రక్షణగా టీటీడీ అధికారులు కర్రలిచ్చారు. కొద్ది రోజులకు ఆ చిరుత బోనులో చిక్కుకోవడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలోనూ చిరుత సంచరిస్తున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. వన్య ప్రాణుల బెడద లేకుండా మెట్ల మార్గంలో ఫెన్సింగ్ వేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నా ఆ దిశగా టీటీడీ ఎలాంటి ఆలోచన చేయకపోవడంపై భక్తులు అసంతృప్తికి గురవుతున్నారు. తాజాగా లడ్డు వివాదంతో టీటీడీ ప్రక్షాళనకు నడుం బిగించిన కూటమి ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటుపైన ఓ నిర్ణయం తీసుకోవాలని శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు.